ఒక్క ఫోటోతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కుటుంబం రాజకీయాల్లోకి వచ్చారట. ఒక్క ఫోటోతోనా అని అనుకుంటున్నారా? అవును, నిజమేనండి. ఎన్నో ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో మాజీ మంత్రికి మద్దతుగా ఉన్నవారు ఆ మంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఒక కార్యక్రమానికి రాకపోవడం, ఆ ఒక్క ఫోటో చూసి వీరిపై అభిప్రాయం మార్చుకోవడంతో వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే కుటుంబం, ఎవరా మాజీ మంత్రి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సాధారణంగా రాజకీయాల్లోకి కొందరు వివిధ కారణాలతో వస్తారు. చాలా కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలదొక్కుంటారు. అయితే కొందరు రాజకీయాల్లోకి ఆసక్తితో వస్తారు. మరికొందరు వారసత్వం వల్ల ఎంట్రీ ఇస్తారు. ఇంకొందరు ప్రజా జీవితంలో ఉండాలని వస్తారు. ఇక కొంతమంది అదృష్టంతో కూడా అరంగేట్రం చేసి నేతలుగా ఎదిగి వివిధ హోదాలు అనుభవిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆ నియోజకవర్గంలో 2 కారణాలతో వారు రాజకీయాల్లోకొచ్చారు. అయితే ఎంట్రీలోనే సీనియర్ నాయకుణ్ణి భారీ మెజారిటీతో ఓడించి రంగప్రవేశం చేసి చరిత్ర సృష్టించారు. వీరు ఎవరో కాదు, పాలకుర్తి ఎమ్మెల్యే ఫ్యామిలీ అత్తా కోడలు. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఝాన్సీరెడ్డి కుటుంబం రాజకీయాల్లోకి రాకముందు కొంత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి సన్నిహితంగానే ఉన్నారు. వీరు తెలంగాణలో కంటే ఎక్కువ అమెరికాలోనే ఉండేవారు. ఈ కుటుంబం ఎన్ఆర్ఐ కుటుంబం అని చెప్పాలి. బిజినెస్ వీరి వృత్తి. నియోజకవర్గంలో అప్పుడప్పుడు వచ్చి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఊరిలో వారి వ్యవహారాలు చూసుకుని వెళ్లిపోయేవారట. ఇక అమెరికాలోనే విమెన్స్ ఎంపవర్మెంట్ కోసం వేటా ఆర్గనైజేషన్తో మహిళల సమస్యలపై వారికి అండగా కార్యక్రమాలు చేసుకునేవారు. అమెరికాలో వేటా అనేది చాలా ప్రసిద్ధి చెందిన సంస్థ. అయితే ఇండియా నుండి, అందులో తెలంగాణ నుండి రాజకీయ నాయకులు ఎవరు వెళ్లినా వీరి కుటుంబం కొంత కలిసి సన్నిహితంగా ఉండేవారు, హోస్ట్ చేసేవారు. అలాగే 2022లో రేవంత్ పీసీసీగా వెళ్లినప్పుడే వీరిని రాజకీయాల్లోకి పిలిచినా ఇంట్రెస్ట్ లేకపోవడంతో రాలేదు. కానీ 2023లో రేవంత్ పీసీసీగా వెళ్లినప్పుడు ఒక ఫోటో దిగారు. ఆ ఫోటోని వారు కూడా కాదు, మరొకరు వీరితో కలిసి ఫోటో దిగిన వారు అది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త నియోజకవర్గంలో ఫుల్ పబ్లిసిటీ అయింది. ఆ కంట ఈ కంట మాజీ మంత్రి ఎర్రబెల్లి వరకు చేరింది. ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, నియోజకవర్గంలో పోటీ చేస్తారనే ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ఝాన్సీరెడ్డి కుటుంబం నియోజకవర్గానికి వచ్చినప్పుడు వేటా అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో ఆడపిల్లల కోసం ప్రభుత్వ స్కూల్లో శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రిని ఆహ్వానించారు. కానీ ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇదిలా ఉంటే అదే సమయంలో అదే రోజు ఝాన్సీరెడ్డి కుటుంబంలో 2వ దశదిన కర్మ కార్యక్రమం ఉంటే ఎర్రబెల్లి హాజరయ్యారు. మహిళల కార్యక్రమానికి హాజరు కాలేదు. మహిళలు అంటే చిన్నచూపా అని అప్పుడు అనుకున్నారట. ఇది రాజకీయ కార్యక్రమం కూడా కాదు. అందరూ 16 ఏళ్లలోపు పిల్లలే. ఓటు హక్కు లేదు. ఆ కార్యక్రమానికి రాలేదు. ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇక అంతకు ముందు నుండే ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళా అధికారుల పట్ల, మహిళలతో మాట్లాడే భాష కూడా వారి దృష్టికొచ్చిందట. మంత్రయ్యాక నియోజకవర్గానికి రావడం తగ్గింది. పట్టించుకోవడం లేదనే వార్తలు ఝాన్సీరెడ్డి దృష్టికి ప్రజలు తీసుకెళ్లడం మొదలుపెట్టారట. దీంతో బిజినెస్ వేటా సంస్థ నుండి కార్యక్రమాలు చేసుకునే ఝాన్సీరెడ్డి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారట. కానీ ఇండియా పౌరసత్వం లేకపోవడంతో పోటీకి ఇబ్బందొచ్చింది. అలాగే నియోజకవర్గంలో భూముల విషయంలో వీరిని కొంత ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారట. ఇలా ఎలాగైనా గెలిచి ప్రజలకు సేవ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అయితే ఝాన్సీరెడ్డి కుటుంబంలో ఇండియా పౌరసత్వం ఉన్నది యశస్విని రెడ్డికి మాత్రమే. అందుకే కోడల్ని బరిలోకి దించారు. సీనియర్ నాయకుడు ఓటమి తెలియకుండా గెలుపుతో దూసుకుపోతున్న ఎర్రబెల్లిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. రానున్న రోజుల్లో కూడా రాజకీయాల్లో కంటిన్యూ అవుతామని అంటున్నారు ఝాన్సీరెడ్డి. ఇప్పుడు ఆమెకున్న పౌరసత్వం సమస్య కూడా తొలగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమని, కుదిరితే పార్టీ అవకాశం ఇస్తే ఇద్దరం చేస్తామని, లేని పక్షాన తానే బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు ఝాన్సీరెడ్డి సన్నిహితుల నుండి సమాచారం.
అయితే ఇంత పోరాటం చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఝాన్సీరెడ్డి, యశస్విని రెడ్డిలకు రెబల్స్ కోవట్టులో హెడ్డేక్గా మారినట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో సొంత గ్రామంలో ఓటమి కాంగ్రెస్ రెబల్స్ నిల్చోవడం వల్లే అని, కొంతమంది కోవట్టులు ఉండడం వల్లే జరిగిందని టాక్. ఇక మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ఇలాగే కోవట్టులు కాంగ్రెస్ రెబల్స్ వల్ల ఇబ్బందొచ్చిందని, అందుకే టైట్ ఫైట్ అయిందని, ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి నిల్చోవడంతో కన్ఫ్యూజ్ అయ్యారనే అభిప్రాయంలో ఉన్నారు. అయితే రెబల్స్పై, కోవట్టులపై దృష్టి పెట్టామని అంటున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఇప్పటికే అలాంటి వారికి చెక్ పెట్టి నియోజకవర్గంలో ఫుల్ గ్రిప్ తెచ్చుకుంటామనే ధీమాతో ఝాన్సీరెడ్డి ఫ్యామిలీ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒక ఫోటో, అది కూడా వారు పోస్టు చేసింది కాదు. అలాగే ఒక్క కార్యక్రమం మాజీ మంత్రి గారు ఎందుకు హాజరు కాలేదో కానీ ఝాన్సీరెడ్డి కుటుంబం బిజినెస్ నుండి రాజకీయాల్లోకొచ్చేలా చేసింది. మరి చూడాలి, ఇదే పట్టుదలతో తెలంగాణ రాజకీయాల్లో తమ మార్క్ ఇలాగే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.